అందరికీ నమస్కారం. వరూధిని ఏకాదశి వ్రత కథ విన్నవారికి అనారోగ్య సమస్యలు దరిచేరవు. హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందులోనూ చైత్ర బహుళ ఏకాదశి అయిన వరూధిని ఏకాదశి అత్యంత శక్తివంతమైనది. ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కనప్పుడు, తీవ్రమైన అనారోగ్యం లేదా దారిద్ర్యంతో బాధపడుతున్నప్పుడు ఈ విశిష్టమైన వ్రతం ఒక మార్గాన్ని చూపిస్తుంది. సాక్షాత్తు పరమశివుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారట. ఈ వరూధిని ఏకాదశి కథను విన్నా, వినిపించినా, చదివినా జన్మల పాపాలు నశించిపోతాయి. ఈ కథ పద్మపురాణంలో చెప్పబడింది. మరి అంతటి పవిత్రమైనటువంటి కథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే ధర్మరాజుకు ఉపదేశించిన ఈ వ్రత మహత్యాన్ని మరియు ఆసక్తికరమైన వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు. వరూధిని అంటే సంస్కృతంలో కవచం లేదా రక్షణ అని అర్థం. ఒక యుద్ధంలో కవచం సైనికుడిని ఎలా కాపాడుతుందో ఈ వ్రతాన్ని ఆచరించే భక్తుడిని శ్రీ మహావిష్ణువు కూడా అలాగే కాపాడుతాడు. కుబేరుని ఆస్థానంలో వరూధిని అనే అప్సరస నాట్యం చేస్తూ పరధ్యానంతో తాళం తప్పి శాపానికి గురవుతుంది. దానికి ప్రాయశ్చిత్తంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప విముక్తురాలై తిరిగి పూర్వ వైభవాన్ని పొందడం వలన ఈ ఏకాదశిని వరూధిని ఏకాదశి అని పిలుస్తారు. ఇంకా పరమశివుడు కూడా ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడని పురాణ వచనం. ఒకానొక సమయంలో బ్రహ్మదేవునిపై ఆగ్రహించిన పరమశివుడు ఆయన 4వ శిరస్సును ఖండిస్తాడు. దీనివల్ల శివునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ కపాలం శివుని చేతికి అంటుకొని విడిపోదు. అప్పుడు శివుడు కూడా ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ కపాలం నుండి మరియు బ్రహ్మహత్యా పాపం నుండి కూడా విముక్తి పొందుతాడు. వరూధిని ఏకాదశి మహత్యాన్ని మరియు వ్రత కథను శ్రీకృష్ణ ధర్మరాజు సంవాదంగా భవిష్యోత్తర పురాణంలోనూ మరియు పద్మపురాణంలోనూ వర్ణించబడింది. ఈ కథ పద్మపురాణంలోనిది. పాండవులలో పెద్దవాడైన ధర్మనందనుడు వాసుదేవునితో, నీవు నాకంటే వయస్సులో చిన్నవాడవు, అయినప్పటికీ నమస్కరింపదగిన వాడవు. నీకున్న విజ్ఞానము చాలా గొప్పది. అందువలన నిన్ను అడుగుతున్నాను, చైత్రమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి యొక్క పేరేమిటి? దాని మహిమ ఎటువంటిది? అదంతా నా యందు దయ ఉంచి వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు. ధర్మరాజు యొక్క వినయ విధేయతలకు శ్రీకృష్ణుడు ఆనందించాడు. ధర్మరాజా, చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి వరూధిని అనే పేరు ఉన్నది. ఈ వరూధిని ఏకాదశి తిథి ఈ లోకమునందు పరలోకమునందు కూడా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని పేరు పొందింది. ఈ వరూధిని ఏకాదశి తిథి నాడు వ్రతాన్ని ఆచరించడం వలన సుఖము కలుగుతుంది, పాపాలన్నీ నశిస్తాయి, సౌభాగ్యం లభిస్తుంది. దౌర్భాగ్యవంతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సౌభాగ్యాన్ని పొందుతారు. ఈ ఏకాదశి భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. మానవుల యొక్క సమస్త పాపములను హరింపజేస్తుంది. గర్భమునందు ఉండు దుఃఖములను పోగొడుతుంది. పుట్టుక లేని స్థితిని కలిగిస్తుంది. ఈ వరూధిని ఏకాదశి వ్రత ప్రభావం వలనే మాంధాత చక్రవర్తి స్వర్గాన్ని పొందాడు. దుందుమారుడు మొదలైన మహారాజులు చాలామంది మాంధాత వలె స్వర్గాన్ని పొందారు. ఈ వరూధిని ఏకాదశి వ్రత ప్రభావం వలనే పరమశివుడు కూడా తన చేతికి అంటుకుని ఉన్న బ్రహ్మదేవుని కపాలము నుండి విముక్తిని పొందాడు. మహారాజా, మానవుడు 10,000 సంవత్సరములు తపస్సు చేసినప్పుడు పొందే ఫలితముతో సమానమైన ఫలితమును ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి కలుగుతుంది. సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్ర మహాప్రదేశంలో తన బరువుతో సమానమైన బంగారమును దానము చేసిన మానవుడు ఎంత ఫలితమును పొందుతాడో అంతటి ఫలితమును ఈ వరూధిని ఏకాదశి వ్రతం ప్రసాదిస్తుంది. శ్రద్ధతో కూడిన మానవుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఈ భూలోకంలో తాను కోరిన కోరికను పొందగలడు.
ఈ వరూధిని ఏకాదశి వ్రతము మిక్కిలి పవిత్రమైనది. ఆచరించిన వారిని పవిత్రులను చేస్తుంది. మహాపాతకాలను నశింపజేస్తుంది. దీనికి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ రాజా, చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి మహిమను విన్నవాడు, చదివినవాడు 1000 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందగలడు. పాప విముక్తుడై విష్ణు పదాన్ని చేరుకుంటాడు. ఇప్పుడు నేను ఈ వరూధిని ఏకాదశి వ్రత కథను గురించి చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో నర్మదా నది ఒడ్డున ఉండే ప్రాంతాన్ని మాందాంత అనే మహారాజు పరిపాలించేవాడు. ఆ రాజు చాలా తపస్వి, దానశీలి. ఒకప్పుడు ఆ రాజు అడవి మధ్యలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సులో మునిగి ఉండగా కొంతసేపటికి అక్కడికి ఓ ఎలుగుబంటు వచ్చింది. తపస్సులో మునిగి ఉన్న రాజు కాలును నమలడం ప్రారంభించింది. కొంత సమయం తరువాత ఎలుగుబంటి రాజు కాలును నమిలి అతన్ని అడవిలోకి లాక్కుని వెళ్ళింది. ఎలుగుబంటు రాజును లాగుతున్నప్పుడు ఆ సమయంలో రాజు చాలా భయాందోళనకు గురవుతాడు. తన దేహాన్ని ఎలుగుబంటి హింసిస్తున్నా ఆ రాజు క్రోధానికి లోను కాకుండా భక్తితో ఆ శ్రీహరిని పిలవడం ప్రారంభించాడు. రాజు పిలుపు విన్న విష్ణువు అతనికి సహాయం చేయడానికి ప్రత్యక్షమయ్యాడు. ఆ తరువాత విష్ణువు తన సుదర్శన చక్రంతో ఎలుగుబంటిని చంపాడు. కానీ అప్పటికే ఎలుగుబంటి రాజు మొత్తం కాలును తినేసింది. ఇక ఆ మాందాంత మహారాజు కాలు పోయినందువలన దుఃఖిస్తాడు. అది చూసిన విష్ణువు చాలా బాధపడి రాజుతో ఇలా అంటాడు: ఓ రాజా, దుఃఖించవద్దు. ఈ ఎలుగుబంటి నిన్ను ఏం చేసినా అది నీ పూర్వజన్మ కర్మఫలం. ఇది సమసిపోవడానికి నీవు మధురకు వెళ్ళి నా వరాహ అవతారాన్ని ప్రార్థించు. వరూధిని ఏకాదశి వ్రతాన్ని పాటించమని చెప్పి వరూధిని ఏకాదశి వ్రత ప్రభావంతో నీ పాపాలన్నీ కూడా నశించి తిరిగి అన్నింటినీ పొందగలుగుతావు అని ఆశీర్వదిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం మాందాంత మహారాజు మధురా నగరానికి వెళ్ళి వరూధిని ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. ఈ ఏకాదశి వ్రత ప్రభావం వలన రాజుగారి శరీరం మళ్ళీ దృఢంగా మారి ఈ వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన రాజుకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అందువలన భయంతో బాధపడుతున్న ఎవరైనా తప్పనిసరిగా వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన, వ్రత మహత్యాన్ని, వ్రత కథను విన్న భయాలన్నీ కూడా తొలగిపోయి సర్వ శుభాలు పొందుతారు. ఈ వరూధిని ఏకాదశి వ్రతం అదృష్టాన్ని కలిగించి సర్వ పాపాలను నశింపజేసి ఇహపరాలలో మనిషికి పరమ సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతఃకాలంలో ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు. తన పాపాలు నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఈ వ్రత పాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలవుతుంది. పురుషుడు ఇహపరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు. సమస్త పాపాలు నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాందాంత ఏకాదశి వ్రత పాలన ద్వారానే ముక్తుడయ్యాడు. దుందుమారిని వంటి ఎందరో రాజులు ఈ వ్రతాన్ని ఆచరించి దాని ద్వారా మోక్షాన్ని పొందారు. ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనిషి 10,000 సంవత్సరాల తపఃఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనిషి సాధించగలుగుతాడు. ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారానే మాందాంత చక్రవర్తి తను పోగొట్టుకున్న కాలును ఎలా తిరిగి పొందాడో ఆ విధంగానే మనం కూడా శారీరక, మానసిక లబ్ధిని పొందగలము. ఈ వరూధిని ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని చదివినందువలన, విన్నందువలన మానవులు 1000 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతారు. సర్వ పాపాల నుండి కూడా విముక్తులవుతారు. వైకుంఠ లోకమునందు మహావైభవంగా నివసిస్తారు. చూశారు కదండి, ఈరోజు మనం వరూధిని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.